రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావే, నీకేమొచ్చిందిరా? హాయ్, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. నేను రాధావాసం శెట్టి. ఇప్పుడే రామం రాఘవం అనే ఒక సినిమా చూసి వచ్చాను. నేను ఆ సినిమా చూసి ఆ ఎమోషన్ అంతా పట్టుకొచ్చి మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు రివ్యూ అనే కంటే ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో జరిగే కథే ఈ రామం రాఘవం. పదవుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న ఈ రోజుల్లో, ఉద్యోగాల కోసం కొడుకులు తండ్రిని చంపేసి ఆ ఉద్యోగం నాకు వస్తుందని ఆలోచించే మైండ్ సెట్, క్రూరత్వమైన కొడుకులున్న ఈ కాలంలో రావాల్సిన సినిమా, కావాల్సిన సినిమా, చూడాల్సిన సినిమా రామం రాఘవం. అసలు ధనరాజు ఈ సినిమా హీరో, ఈ సినిమాకి డైరెక్టర్. తను చేసిన ప్రతి సీను, ఎమోషను అద్భుతంగా ఉంది. పైగా ఇతను చేసిన ఈ సినిమా ప్లస్ ఏంటంటే అమలాపురం ఏరియాని ఎన్నుకోవటం ఈ సినిమాకి మరో అసెట్. సినిమా అంతా అమలాపురంలో జరుగుతుంది. అమలాపురం ఆర్టీఓ ఆఫీసు, అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్, అమలాపురం పోలీస్ స్టేషన్, ఇలా ప్రతిదీ అమలాపురం. కడలి అని అక్కడ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ కడలిలో ఆ టెంపుల్ దగ్గర మరి వాళ్ళకి ఎవరు చెప్పారు లొకేషన్స్ అన్నీ అద్భుతంగా చేశారు. ఇక సినిమా మట్టి బాగానే ఉంది, విత్తనం బాగానే ఉంది, చెట్టెందుకే ఇలా పెరిగిందని ఒక డైలాగ్ ఉంది సినిమాలో. వావ్, గుండెలు పిండేశారు ఆ ఒక్క డైలాగుతో. ప్రతి కొడుకు తన తండ్రిని బ్రతుకుండగా చూడలేక చనిపోయిన తర్వాత 4 మేకలను వేసి ఊరంతా భోజనాలు పెట్టి గ్రాండ్గా వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కాలం ఇది. వెళ్ళేటప్పుడు ఒక స్టీల్ డబ్బానో లేకపోతే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ తండ్రి బ్రతుకుండగా ఒక్కరోజు కూడా నాన్నకు ఫుడ్ ఎట్టని కొడుకులు ఎంతోమంది ఉన్నారు ఈ కాలంలో. అలాంటి వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు ఈ సినిమాని చూపించాడు ధనరాజ్. చాలా చాలా ఎమోషనల్ ఇది. ఇంకా చెప్పాలంటే నాన్న అన్నీ ఇవ్వగలడు. నాన్న ఇంటి పేరు మాత్రమే ఇస్తాడు, మంచి పేరు మనమే తెచ్చుకోవాలి. ప్రతి డైలాగు ధనరాజు కలం నుంచి వచ్చిందంటే అది చాలా చాలా డైలాగులు ఉన్నాయి. నాకు అన్నీ గుర్తులేవు, కానీ లాస్ట్లో ఒక హాస్పిటల్ సీన్లో కళ్ళంట నీళ్ళు వచ్చేసి గుండె బరువైపోయి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి మంచి సినిమాని ప్రతి ప్రేక్షకుడు భుజాన్ని వేసుకుని ఇంటికి తీసుకెళ్ళాలి. నాన్నతో ఉండే తండ్రి కొడుకు కోసమే కష్టపడతాడు, కొడుకులు బాగుండాలని తండ్రి ఆలోచిస్తాడు. ప్రతి కొడుకు చూడాల్సిన సినిమా, ప్రతి తండ్రి చూడవలసిన సినిమా రామం రాఘవం. మా నాన్నగారు బ్రతుకుండగా హైదరాబాద్లో ఉన్నాను నేను. మా నాన్నగారు భీమవరంలో ఉండేవారు. హైదరాబాద్ తీసుకొచ్చి ఒక కారు కొని, నానా ఇది చిరంజీవి గారి ఇల్లు, నానా ఇది బాలకృష్ణ గారి ఇల్లు, నానా ఇది హైటెక్ సిటీ తెలుసా మీకు అని చూపించాలనుకున్న టైంలో మా నాన్నగారు లేరు. నా కారు ఉంది, మా నాన్న లేరు. అది తండ్రి మాటల్లో చెప్పాలంటే ఏమిచ్చి రుణం తీర్చుకోగలం నాన్న రుణం. అందుకే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా వస్తూనే ఉంటాయి. ప్రతి తండ్రి నానెందుకో వెనకబడ్డాడు అని ఒక శీర్షిక వచ్చింది మొన్న. అది రాసింది మన మిత్రుడే. కానీ నిజంగా కూడా నాన్న కష్టం అంతా కొడుకుల కోసమే. ఇది గ్రహించాలి ప్రతి ఒక్కరూ. బ్రతుకుండగా నాన్నని చూద్దాం, రామం రాఘవం లాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేద్దాం. ఇది ప్రతి ఒక్కరూ చూడాలి. ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు ఏం చెప్పినా తక్కువే అనిపించింది నాకు. ఫైనల్గా క్షమించు నాన్న.